భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 5/5/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్ష ద్వాదశి ఆదివారం ద్వాదశి ఈరోజు మధ్యాహ్నం 3:36 వరకు ఉత్తరాభాద్ర నక్షత్రం సాయంత్రం 6:15 వరకు వర్జం తెల్లవారుజామున 5:28 వరకు ఉంది. అలాగే దుర్ముహూర్తం సాయంత్రం 4:34 నుండి సాయంత్రం 5:25 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:36, సూర్యాస్తమయం 6:16. అమృత గడియలు ఉదయం 10:45 నుండి 12:18 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు కూడా సాయంకాలం రాహుకాలం ఉంది. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు ఉదయ శుభకాలం. సాయంకాలం 6:30 నుండి 7:30 వరకు రాత్రి శుభకాలం ఉంది. అలాగే వైద్యుతి యోగం ఉదయం 5:54, విష్కంభ రాత్రి 2:52, తైతులకరణం మధ్యాహ్నం 3:36, గరంజి రాత్రి 2:26 వరకు. ఈరోజు నుండి కూడా గురుమూఢమి ఉదయం 7:38 గురువు మౌఢ్యాన్ని పొందుతూ ఉన్నారని చెప్పడం జరుగుతోంది. నిన్న ఏకాదశి ఉపవాసం చేసినటువంటి వాళ్ళు ఈవేళ మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత 1 గంట 2 గంటల లోపుగానే ద్వాదశి పారాయణ పూర్తి చేసుకోవాలి. ఆదివారం కాబట్టి మిశ్రమంగా ఉంది. ద్వాదశి కావడం వల్ల మధ్యాహ్నం వరకు మిశ్రమంగా ఉంది. మధ్యాహ్నం 3:30 తర్వాత త్రయోదశి ఆదివారం కాబట్టి సాయంత్రం 4 గంటల వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా ఈరోజు మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే శ్రీలక్ష్మీర్వల్లభారంభాం వికనో మునిమధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. విష్ణు సహస్రనామంలో ఈరోజు ధర్మరాజు గారు ఇంకా ఏం అడిగారు, భీష్మాచార్యులు గారు ఏం సమాధానం చెబుతున్నారో చూద్దాం. తమేవ చార్చయన్ నిత్యం భక్తం భక్త పురుషమవ్యయం జాయన్ స్తవన్నమశ్చంచ యజమానస్తమైవ చ. అవ్యయుడు, పరమపురుషుడు భక్తిపూర్వకంగా పూజించుట వలన, ధ్యానము చేయుట వలన, సహస్రనామాలలో స్తోత్రము చేయడం వలన, నమస్కారము చేయడం వలన మానవుల యొక్క సమస్త దుఃఖముల నుండి విముక్తి పొంది ముక్తిని పొందుచున్నాడు అని భీష్మాచార్యులు గారు చెప్పారు. అవ్యయుడు అలాగే ధ్యానింపదగినటువంటి వాడు. ఆ నారాయణ స్తుతించాలి. విష్ణు సహస్రనామము, సహస్రం అంటే ఎన్నండి, 1000 అనుకుంటారు, అంటే అనంతం అని అర్థం అన్నమాట. కాబట్టి అనంతం అనేటువంటి అర్థం. కాబట్టి ఆ నామంలో స్తుతించడం, అర్చించడం ఆ విష్ణు సహస్రనామంతో. అటువంటి వాడు ఎవడైతే విష్ణువుని విష్ణు సహస్రనామం ద్వారా ఆరాధిస్తున్నాడో, స్తోత్రం ద్వారా స్తుతిస్తున్నాడో నారాయణుని భగవానుణ్ణి, వాడి దుఃఖాలన్నీ సకల దుఃఖాలు తొలగిపోతున్నాయి. దుఃఖాలు తొలగపోవడమే కాదు, వాడికి దైనందిక జీవితంలో వాడు సుఖాలు కలుగుతున్నాయి, భోగభాగ్యాలు కలుగుతున్నాయి. వాడికి అంచెమంది వాడి ముక్తి కూడా దీనివల్ల లభిస్తోంది అని భీష్మాచార్యులు వారు ధర్మరాజు గారు చెప్పిన విష్ణు సహస్రనామ వైభవాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్. జనన మరణాది షడ్వికారాలు లేనివాడును, సర్వవ్యాపకుడను, సర్వలోకాలకి మహేశ్వరుడు అంటే ప్రభువును, సకలములకు సాక్షి అయినటువంటి వాడు, పరమపురుషుడు, నిరంతరము కూడా స్తుతి చేయుటకు సకల దుఃఖముల నుండి కూడా మానవులకి ముక్తిని కలిగించేటువంటి వాడు, అటువంటి వాడు నారాయణుడయ్యా అని భీష్మాచార్యుల వారు శ్రీ మహావిష్ణు ఆ నారాయణుడి యొక్క వైభవాన్ని, విష్ణు సహస్రనామ మహిమని తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు తెలియజేద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. ఈరోజు స్వస్తి.